హాయ్ ఆల్, వెల్కమ్ టు మై హోమ్ వండర్స్. ఈరోజు నేను మీకు చికెన్ మెజెస్టిక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా సన్నటి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, అండ్ ఒక ఎగ్. నేను 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా క్వాంటిటీలో మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ అండ్ ఎగ్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి అవి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. కార్న్ఫ్లోర్, మిరియాల పొడి ఇవన్నీ పీసెస్కి మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసాను. కొంచెం పసుపు అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని నేనైతే ఒక 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టేసుకున్నాను అలాగా. అండ్ ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. హాయ్ ఎవ్రీవన్, ఇందాక మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఒక 1/2 అవర్ అయింది చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము. ఇవి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటాయి చూడటానికి. సో ఇట్లా ఒక 5-6 కట్ చేసుకోండి మిర్చి. ఒక 5-6 కట్ చేసుకోవాలి. పాస్ చేశారా? ఇప్పుడు గార్లిక్ కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. అల్లం కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. మూడు అరుస్తూనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ హాఫే తీసుకుంటున్నాను. ఇది కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని దీంట్లో వేసేసేయాలి.
అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం సెపరేట్గా వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇది మీడియం ఫ్లేమ్ ఆగండి. ఇవి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ రెడ్ కలర్ వచ్చేలా కాదు, కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని తీసేయాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే ఇవి గట్టిగా అయిపోతాయి. సో ఒక 2-3 మినిట్స్ దాంట్లో ఉన్న వాటర్ కొంచెం అట్లా రిలీజ్ అయ్యి కొంచెం ఉడికాయి అన్నప్పుడు అవి తీసేసేసుకోవాలి. అప్పుడు మనం తింటున్నా కూడా కొంచెం మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. చూడండి కొంచెం ఈ కలర్ వచ్చాక ఇవి తీసే సపరేట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇది మిగతా వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇవి కూడా సేమ్ ఇందాక తీసిన వాటిలాగానే ఫ్రై చేసుకోవాలి. నేను డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ యూజ్ చేయాలి కాబట్టి. సో కొంచెం ఆయిల్తోనే డీప్ ఫ్రై చేసేస్తున్నా. ఓకే, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా సెపరేట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మళ్ళీ సేమ్ కడాయి ఆయిల్ తీసేసి సేమ్ కడాయి పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. తర్వాత మనం చాప్ చేసుకున్న ఎల్లిపాయలు, అల్లం కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా జీడిపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం,
ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇప్పుడు దీంట్లో మనం పెరుగు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఈ చికెన్ ఫ్రై కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మెజెస్టిక్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మా హస్బెండ్కి ఇచ్చి టేస్ట్ చేయమని చెప్దాం, ఎలా ఉందో అడుగుదాం. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ మెజెస్టిక్ రెడీ. రండి ఇప్పుడు మా హస్బెండ్కి చూపిద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో అడుగుదాం. ఇదిగోండి చికెన్ మెజెస్టిక్, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదిగోండి. బాగా వేడివేడిగా ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుంది. బాగుంది, అంటే ఆల్మోస్ట్ బయట హోటల్లో చేసే టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. వేరే పాయింట్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ కుక్ అవ్వడం మాత్రం బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. చికెన్ అయితే ఆ లోపల టెండర్నెస్ అలానే ఉంది, జ్యూసీగా. కొంచెం ఎక్కువసేపు ఓవర్ కుక్ అయిందంటే మాత్రం చికెన్ డ్రై అయిపోతుంది కదా, గట్టిగా అయిపోతుంది. సో ఆ డ్రైనెస్ అయితే లేదు, మాయిస్ట్ అట్లానే ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా బ్లెండ్ అయినాయి. సో సెకండ్ పీస్ ఇప్పుడు ఆనియన్ పెట్టారు, బాగానే ఉంది. కొంచెం సిట్రస్ కూడా యాడ్ చేసుకుంటే లెమన్ లాంటిది బట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది. దట్స్ అ వెరీ గుడ్ ఈవినింగ్ స్నాక్ ఫర్ సండేస్. నాట్ ఓన్లీ సండేస్, ఎనీ డే, బట్ టుడే సండే స్పెషల్. ఇట్స్ క్వైట్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి ఎవరన్నా వస్తున్నా కూడా స్టార్టర్ లాగా చేసి సర్వ్ చేయొచ్చు. ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్, ఆసమ్గా ఉంటుంది. డై ఫర్ ఇట్. ఆర్యంత్ బాయ్ చెప్పు, కమ్ బాయ్, సే బాయ్. సో అదండి, ఆఫ్టర్ లాంగ్ టైమ్ షీడే కుకింగ్ వీడియో. బాగా చేసింది, ఎక్కడ చూసింది కాదు, జస్ట్ అది మా ఓన్ రెసిపీ. మేబీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండొచ్చు వేరే రెసిపీస్తో, బట్ మేము ట్రై చేసాము ఇది ఇట్లా ట్రై చేద్దామని చెప్పి. టేస్టీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీరుంటే ట్రై చేసి చూడండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ చెప్పు.